అందరికీ నమస్కారం. మా 14వ శీర్షికలో అందుబాటులో మార్కెటింగ్ అనే సినిమా మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఈ ఆదివాసీ ప్రాంతంలో నివసించే ప్రజలు ఎక్కువగా వ్యవసాయం ఆధారంగా అలాగే అడవిలో దొరికే ఫలితాలను సేకరించుకొని బ్రతుకుతున్నారు. ఆదివాసులు పండించిన పంటకు అలాగే అడవిలో సేకరించే అడవి ఉత్పత్తులపై కనీస ధరలు లేకపోవడం వల్ల అలాగే వాటిని అమ్ముకోవడం కోసం మార్కెట్లు దగ్గర లేకపోవడం వల్ల ప్రజలు కొంతవరకు ఆదాయాన్ని కోల్పోతున్నారు. దీన్ని అనుకూలంగా తీసుకొని దళారులు కొనుగోలు చేస్తున్నారు. ప్రజలు దళారులకు అమ్ముకోవడం వల్ల కొంతవరకు ఆదాయం కోల్పోతున్నారు. దీనిపై ప్రజలకు అవగాహన లేకపోవడం వల్ల మార్కెట్లు దగ్గర లేకపోవడం వల్ల ప్రభుత్వ అధికారులు స్పందించకపోవడం వలన అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. మాటామంతిలో మా మొదటి ప్రశ్న, రైతులు ఎన్ని రకాల పంటలు పండిస్తున్నారో ప్రజా అభిప్రాయం ద్వారా తెలుసుకుందాం. వంకాయ తోటలు, ప్రత్తి చేని. ఈ సంవత్సరం అయితే పొగాకు వేస్తున్నారు. ఎలా ఉంటుందో తెలియదు. మాకు ఇక్కడ పంటలు గట్ట పండాలంటే కొంచెం కష్టం. వర్షం పడితేనే పండుద్ది. మామూలు వ్యవసాయంలో పండే పంటలు పండిస్తాం. వ్యవసాయం మటుకు లేదండి, కూలి చేస్తాను నేను. అందులో గంట చేనేసి బుడం చేను చల్లే పక్క బుడం చేను పక్క గంట చేను, ఇంకా అంత మించి ఇంకేం పెట్టలేదండి. దున్నేసి పప్పులు చేను గట్ట చల్లుతామంటే సూపర్. మాటామంతిలో చూశారు కదా, ఇప్పుడు జీవనగాథలో ఏం చెప్తున్నారో తెలుసుకుందాం. ఏజెన్సీ ప్రాంతంలో నివసించే ప్రజలు ఎక్కువగా వ్యవసాయం చేసుకుంటూ జీవనాధారం సాగిస్తున్నారు. అడ్డదిగల మండలంలో తుంగమడుగుల గ్రామానికి చెందిన ఊలెం ఎర్రయ్య తన చిన్నతనం నుంచి వ్యవసాయంపై ఆధారపడుతూ మొదట్లో దుంప ప్రత్తి వేసి దానిపై సరైన గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు పడ్డాడు. గత 8 సంవత్సరాల నుంచి కాయగూరలు పంటలు వేసుకొని వాటిని సంతకు పట్టుకువెళ్లి అమ్ముకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. మీ పేరు, మీ ఊరి పేరు, మీరేం చేస్తుంటారండి? నా పేరు ఊలెం ఎర్రయ్య, ఊరి పేరు తుంగమడుగులండి. చిన్నప్పటి నుంచి వ్యవసాయంలో పెట్టిందండి మా అమ్మ. చిన్నప్పటి నుంచి వ్యవసాయంలో పెట్టడం, ఇంకా చదువు లేదు, ఇంకా వ్యవసాయం గొడ్లకి. నాకు 5 ఎకరాలు పోన్నది. 5 ఎకరాలు లేట్ వేసారండి? 5 ఎకరాల్లో 3 ఎకరాలు జీడిమడ తోట ఉన్నది. మరి వంకాయ ఎన్ని ఎకరాలు? ఇది ఎకరానండి, 2 ఎకరాల పొలం అండి. ఇది ధాన్యం, ఈ వంకాయ, ఇదే బాగా చేస్తున్న వ్యవసాయం. అడ్డదీలు ఎప్పుడైనా పట్టుకెళ్ళారండి? అడ్డదీలు అవి బీరకాయలు గట్ట పట్టుకెళ్తాం. అడ్డదీలు వంకాయ మా 2 మూటలు, 1 మూట అయితే ఇక్కడికి అడ్డదీలు పట్టుకెళ్తున్నాను. ఈ సంవత్సరం పిండి వేసారా, ఎరువు వేసారండి? ఎరువేనండి. పిండి ఇంకా వేయలేదండి. ఎరువు వేసారు కదండి, ఏమైనా ఖర్చు అయిందండి మీకు? ఎరువు కానీ ఎరువు సొంతదేనండి. ఎరువు సొంతదేనండి. ఈ పని కూడా సొంతదేనండి, కూలి పని ఏం లేదు. కూలి పని పెట్టుకుందాం అంతే, 50 రూపాయలు తీసుకుంటాను. మీరు పండించిన పంటకి సరైన గిట్టుబాటు ధర ఉందండి? ఉంటుందండి. అది ఒక్కొక్క రోజు, అది గంటకు ఒక రకంగా మారుతుంది. కొనేవాళ్ళు చాలా మంది ఉన్నారు కదండి ఇప్పుడు? ఉన్నారండి, చాలా వాళ్ళు ఉన్నారు. మనం చెప్పిన రేటు ఇయ్యరండి. ఇప్పుడు ఎంత అమ్ముతుందండి చెప్పనండి రేటు? 500 అమ్ముతుందండి బొత్త. 600 కూడా అమ్ముతుంది ఇప్పుడు వంకాయ. ఇద్దరండి వీరు ఇక్కడ లేదు, 400 ఎన్నది, 300 ఎన్నది అంటున్నారు. అప్పుడే మార్కెట్ జరుగుతూనే ఉన్నది. అప్పుడే ఒక్కొక్కరికి 70,000 వచ్చిమన్నాయి వంకాయలు. ఇక్కడ 30 మూటలు తెగుతుంది ఒక్కొక్క తోట. మేము ఇంకేది మరి ఇంక ఇలాగినది ఇప్పుడు దాకా చేస్తున్నాం. మా కాయలు కోసిలాగా లేదండి, చూడండి ఇంకా సబ్ చేసిపోతుంది. ఇంకా ఇప్పుడు బీరే బెండ వేస్తున్నాను అంటున్నారు కదండి, అవి మీరు ఏ విధంగా తీసుకెళ్ళి అమ్ముకుంటారు? అది గంప బీరకాయ అండి, 100 రూపాయలు చేసి అమ్ముతామండి. బీరకాయ గంప ఇంత తట్టాలు ఉంటాయండి, 100 అలా చేసి అమ్ముతామండి. 100 చేసి అమ్ముతాం. గిట్టుబాటు ధర అవుతుందండి? గిట్టుబాటు ధర అవుతుందండి. మాకు ఆ గంపకి 5 రూపాయలు, మాకు ఒక 5 రూపాయలు అండి, 10 రూపాయలు చార్జ్ అండి గిడుతుందండి. ఇప్పుడు 100 రూపాయలు వచ్చాయి అనుకోండి, ఆ 100 రూపాయలు మీ పోషణ సరిపోతుందండి మీ ఇంట్లో? మా ఇంట్లోకి 100 రూపాయలు ఏం సరిపోద్దండి, ఏం చంత అవుతుంది. ఇప్పుడు మరీ రేట్లకి పోయేమో మరీ ఇంకా ఏం సరిపోద్ది. 100 రూపాయలకి ఏం సామాన్లు కూడా వస్తలేదు. మీరు వారానికి ఎంత అమ్ముతారండి బీరకాయలు పట్టుకెళ్తే? వారానికి 200 వస్తాయండి. అలాగే సంవత్సరానికి ఎంత వస్తాయి? సంవత్సరానికి బీరకాయ అది పోగెత్తే ఒక 5
ఒక 2000 3000 అవుతుందండి బీరకాయ ప్రత్యేకంగా. ఇవి ఎప్పటిదప్పుడే సంతకాయ ఒక నెలే. ఈ కాపు 2 కాపులు, ఇది పెద్ద బీర అండి. ఇది ఇప్పుడు నెల రోజులు ఉంటాయి అంటున్నారు కదా, అదే నెలకి ఎంత వస్తుంది ఆదాయం? నెలకి 3000 రావచ్చండి, 2000 కూడా రావచ్చండి. అలాగా 2 సంవత్సరాలు చేసి అమ్మిన రేటు ఉంటే. మీరు బీరకాయలు అమ్మేస్తారు కదండి, ఏం కొనుక్కొని వస్తారండి? ఇంకా ఇదే అండి, ఉప్పు రా ఇంక సామాన్లు కొని తెచ్చుకుంటామండి అక్కడి నుంచి. ఆ డబ్బు నాకు అమ్మేసుకొని ఈ నూనె, కారం, ఉల్లిపాయలు మనకు అవి పంటలు అవి కాదు కదా, మరి ఆ పంట కొనుక్కోవాలండి. ఈ పంట మోసి మరి ఆ పంట కొనుక్కోరాలి. చేపలు కొంటామండి మనకు రాకపోతే. మనం తినేదే కదండి చేపలు, మరి వారానికి 1 రోజే కదండి. ఏ సంతకు తీసుకెళ్తారండి మీరు? అడదేలండి. ఇంకా అలాంటి బాధలు అంటే ఇంకా మనకి ఇంకా అయ్యే తిండి కోసం, కడుపు కోసం ఈ బాధ అంతా కట్టపడడం. ఈ కడుపే కదండి మరి చెప్తుంది. ఈ పని చేసుకొని బతకాలి, ఆ పని చేసుకొని బతకాలి. ఇలా చేసుకోకపోతే మన కడుపు ఏడు చెప్తుంది కదా అని చెప్పేసి ఈ పక్కది ఇలాగ కంచే పక్క నుంచి ఇలాగ రౌండ్ ఇలాగ జీడిమాడి తోటల నుంచి ఇలాగ ఇక్కడికి ఇప్పటి వరకు జీవనగత అంశం చూసాం కదా. మాటామంతిలో రైతు బజార్ల గురించి ప్రజలను అడిగి తెలుసుకుందాం. రైతు బజార్ల గురించి తెలుసండి మీకు? రైతు బజార్ల కోసం తెలియదండి మాకు. రైతు బజార్ గురించి అయితే తెలీదండి. రైతు బజార్ల గురించి దేని తెలియదండి. మాటామంతిలో రైతు బజార్ల గురించి తెలుసుకున్నారు కదా. ఇప్పుడు ఎస్టేట్ మేనేజర్ ఇంటర్వ్యూ ద్వారా ఏం చెప్తున్నారో అడిగి తెలుసుకుందాం. పి వెంకటేశ్వరరావు. నేను రాజమండ్రి వ్యవసాయ మార్కెట్ కమిటీలో ప్రత్యేక శ్రేణి కార్యదర్శిగా పనిచేస్తున్నాను. దాదాపు 2 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ మార్కెట్ కార్యదర్శిగా పనిచేస్తున్నాను. మా ఆధీనంలో ప్రస్తుతం 5 రైతు బజార్లు ఉన్నాయి. ఇంకా 2 రైతు బజార్లు కన్స్ట్రక్షన్స్లో ఉంది. రైతు బజార్లో మొత్తం అన్ని రకాల కూరగాయలు ఖరీదు చేస్తుంటారు. ఎర్లీ మార్నింగ్ హోల్సేల్ మార్కెట్కి పోయి అన్ని ఖరీదు చేసి తీసుకొచ్చుకుంటారు. వాటి ధరలు అక్కడ హోల్సేల్ రేట్లు పెట్టి మా ఎస్టేట్ ఆఫీసర్స్ కూడా హోల్సేల్ మార్కెట్కి వెళ్ళి అక్కడ ధరలు పరిశీలించి మళ్ళా దాని మీద ఆ రేటును బట్టి వీళ్ళ ట్రాన్స్పోర్ట్ ప్లస్ అయ్యి వేసుకొని 1 రూపీ కానీ 2 రూపీస్ కానీ ఫర్ కేజీకి. దాన్ని బట్టి సపోజ్ టమాటా కానీ ఇవన్నీ ఉంటే 1 రూపీ, బెండకాయలు ఉంటే ముదిరిపోయి వస్తాయి కాబట్టి దానికి ఏదన్నా 1 రూపాయి పెచ్చుగా ₹1 కానీ పెంచేసి ధరలు నిర్ణయించి బోర్డు మీద పెడతారు. బోర్డు మీద ఆ ధరలకే మా వాళ్ళు దాన్ని విక్రయిస్తుంటారు. రాజమండ్రిలో రైతు బజార్లు ఒకటి క్వారీ సెంటర్లో ఉంది, 2 మార్కెట్ కమిటీలో రైతు బజార్లు ఉన్నాయి. గణేష్ చౌకు, నటరాజ్ థియేటర్, SBI కాలనీలు ప్రస్తుతం 5 ఉన్నాయి. కొత్త ఏమో శంభూనగర్, ఆర్కాట్ గట్ కూడా 2 మార్కెట్ కమిటీ 2 రైతు బజార్లు కొత్తగా పెట్టబోతారు. ఈ మార్కెటింగ్ వల్ల ప్రైవేట్ మార్కెట్లు అన్నీ పడిపోయినాయి. వాళ్ళు ప్రైవేట్ మార్కెట్లో ఇష్టం వచ్చినట్టు ధరలు అమ్ముతారు. మా దగ్గర నాణ్యతను బట్టి నాణ్యత ప్రకారమే ఉంటాయి. దాని ప్రకారం ధరలు ఫిక్స్డ్ అయి ఉంటాయి మా దగ్గర. వాళ్ళు ఈ ధరలు దీనికి నాణ్యమా కాదనేది వాళ్ళు కూడా చూసుకుంటారు. వాళ్ళు ఇప్పుడు మేము పెట్టాక ఈ రైతు బజార్ చాలా స్పందన వచ్చింది. రైతులు తెచ్చిన సరుకులు కూడా రైతు బజార్లో అమ్ముతారు. రైతులు తీసుకొస్తారు. ఇప్పుడు విలేజ్ నుంచి వాటి నుంచి రైతులు తీసుకొచ్చిన సరుకులు రైతులు మార్కెట్లోనే కూర్చొని వాళ్ళు అమ్ముకోవడానికి కూడా ప్రయోజనం. వాళ్ళు రైతుగా గుర్తింపు కార్డు మేము ఇస్తాం, MRO గుర్తింపు కార్డు ఇస్తారు. దాన్ని బట్టి వాళ్ళు అమ్ముకోవడానికి కూడా అవకాశం. మార్కెట్ యార్డ్ వల్ల కూడా రైతులకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. మార్కెట్ యార్డ్కి సరుకు తీసుకొచ్చి గిట్టుబాటు ధర రాకపోతే మేము వాళ్ళకి రైతు బంధు కార్డు కింద వాళ్ళకి లోన్ ఇస్తున్నాం. రైతు బంధు పథకం కింద వాళ్ళకి 75% సరుకు మీద మేము పెట్టుకొని సరుకు మీద 75% ఇస్తాం. రైతు బజార్లో దాదాపు సరుకు వాళ్ళకు సరిపడే ఖరీదు చేసుకుని వస్తారు. రైతులు కూడా ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చి రైతులు సరుకులుగా తీసుకొచ్చిన సరుకులు దాదాపు నాకు తెలిసినంత వరకు 11-12 గంటలకి కన్జ్యూమర్స్ వచ్చి కొనుక్కెళ్తారు. ఏమన్నా మిగిలితే ఈవినింగ్ కూడా మన కన్జ్యూమర్స్ వచ్చి కొనుక్కొనే అవకాశం ఉంటుంది. తదుపరి వీళ్ళు సరుకులు మిగిలి అనుకోండి, నాకు తెలిసినంత వరకు 90% 10% మిగిలితే తెల్లారి ఏమన్నా వాటికి క్వాలిటీ ఉంటే అవి కూడా అమ్ముకోవడానికి అవకాశం ఉంది. అది
అది వాళ్ళకి షాప్ మేము అలాట్ చేసినాం కాబట్టి దాంట్లో దాచుకొని తెల్లారి అదే సరుకును వాళ్ళు అమ్ముకుంటారు. నష్టాలు రైతులకు ఉన్నాయి, ఎందుకంటే దళారులు ఇష్టం వచ్చిన వేమెంట్ తీసుకుంటారు. రేటు కూడా వాళ్ళు గ్రేడెడ్ చూడరు. ఏదో సరుకు ఇవి మంచి సరుకు కానీ మామూలు సరుకు కానీ మామూలు సరుకు మంచిది కానీ మంచిదైంది కానీ మామూలు వాళ్ళు రేటు ఫిక్స్డ్ చేసుకొని మ్యూచువల్ అండర్స్టాండింగ్లో ఏదో ఒక రేటు నిర్ణయించుకొని ఖరీదు చేస్తున్నారు కాబట్టి రైతులకు నష్టం ఉంది. దళారీలు కమిషన్ తీసుకుంటారు, వేమెంట్లో తేడా చేస్తారు కాబట్టి దళారీలకు ఎక్కువ లాభం ఉంటుంది. రైతుకి ఏంటంటే ఇక్కడ మార్కెట్లోకి వచ్చే వరకు కరెక్ట్ వేమెంట్ ఉంటుంది, ఎలక్ట్రానిక్ వేమెంట్స్ కూడా ఉన్నాయి. వాళ్ళకి డౌట్ వస్తే ఎలక్ట్రానిక్ వేమెంట్ కూడా తెలుసుకుంటారు. రైతులకి ఇక్కడ ఏంటంటే ఇక్కడ జరగదు. దళారీలు ఎన్ని వేసుకొని రేట్లు వాడు తీసుకునే కమిషన్ కానీ వాడు వేమెంట్ తక్కువ అని వాడికి ఎక్కువ దోపిడీ వ్యవస్థ ఉంటుంది. మార్కెట్లో ఆ విధంగా ఉండదు. సంతలో కట్టిన షెడ్లు ఓన్లీ ట్రైబల్స్ కోసం కట్టాము. ట్రైబల్స్ పండించిన పంటలన్నీ తీసుకుని ఆడికి వస్తే ఆడ అమ్ముకోవటానికని మేము కట్టించాము. ట్రైబల్స్ కోసం రాజమండ్రి మార్కెట్ కమిటీలో ప్రత్యేక రైతు బజార్ పెట్టాలని గవర్నమెంట్కి ప్రపోజల్ పంపించాం. అప్పుడు ట్రైబల్స్ పండించిన పంటలన్నీ అదే రైతు బజార్లో అమ్మడానికి అవకాశం ఉంటుంది. సపోజ్ రాజవొమ్మంగి నుంచి వస్తుంది అనుకోండి, అడ్డతీగల నుంచి కూడా బస్సు అట్లా ఇటు ఒక బస్సు అటు ఒక రూట్ బస్సులు ట్రాన్స్పోర్ట్ కూడా ఫ్రీగా పెట్టి ఆర్టీసీ వాళ్ళతో టైఅప్ అయ్యి అది వస్తే మేము వాళ్ళకి ఏమైనా మేలు చేయగలము. మా యొక్క సర్వీసెస్ ఉపయోగపడతాయి. మన ఆదివాసుల కోసం మార్కెట్కు సంబంధించిన జీసీసీ సొసైటీ ఆధ్వర్యంలో సంతలో రైతు బజార్లు కట్టించడం జరిగింది. దీని ఉద్దేశం రైతులు నిత్యావసరంగా పండించే పంటలు, కూరగాయలు, పప్పు దినుసులు స్వయంగా సంతలో ఏర్పాటు చేసిన రైతు బజార్లు అమ్ముకోవచ్చు. కానీ రైతుల కోసం కట్టించిన ఈ రైతు బజార్లు ఉపయోగపడటం లేదు. ఇవి ఎందుకు కట్టించారో, ఎవరి కోసం కట్టించారో అనేది రైతులకు తెలియదు. ఎందుకు కట్టించారనేది ప్రభుత్వం వారు ప్రజలకు తెలియజేయలేదు. కానీ అడ్డతీగల సంతలో రైతుల కోసం కట్టించిన రైతు బజార్లు జీసీసీ సొసైటీ వారు వారికి అనుకూలంగా పెట్రోల్, డీజిల్ అమ్ముకుంటున్నారు. రైతు బజార్లను సూపర్ బజార్గా మార్చి వారు సరుకులను అమ్ముకుంటూ ఉపయోగించుకుంటున్నారు. ప్రతి సంతలోనూ రైతు బజార్లు కట్టించారు, కానీ వాటి వల్ల ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదని తెలుసుకున్నారు కదా. ఇప్పుడు వైరావరం మండల అధ్యక్షులు ఏం చెబుతున్నారో అడిగి తెలుసుకుందాం. నా పేరు గొర్రె శ్రీకాంత్ అండి. నేను వైరావరం మండల పరిషత్ అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. ఈ మార్కెట్ షెల్ఫ్ల వల్ల ఆదివాసులకు ఎలా ఉపయోగం ఉంటుంది? ప్రస్తుతం అయితే దాన్ని సరిగా వినియోగించుకోవట్లేదు. మన గతంలో దానికి ఏ ఉద్దేశంతో కట్టామంటే మనం చెప్తున్నాం కదా, ఏదైతే దళారులు పడకుండా గిరిజనులు అమ్మిన పలసని నేరుగా వాళ్ళే స్వయంగా అమ్ముకోవడానికి ఉద్దేశంతో ఈ యొక్క మార్కెట్ షెడ్యూల్ కట్టి దాంట్లోనే వీళ్ళు కూరగాయలు తెచ్చుకొని అమ్ముకొని వెళ్ళే విధంగా మనం ఏర్పాటు చేసాం. దాన్ని మనం ఏం చేసామంటే ఇప్పుడు జీసీసీకి కూడా ఎందుకంటే కొంత టైఅప్ చేసాం. జీసీసీలో కూడా కొవ్వెల జిగురు, చింతపండు, చింతపిక్కలు, అలాగే కొన్ని ఏదైతే జీసీసీ కొనుగోలు చేసే ఉన్నాయో వాటిని కూడా ఈ షెడ్యూల్ ద్వారానే వాళ్ళు డైరెక్ట్గా నేరుగా వచ్చి పర్చేజ్ చేసుకునే విధంగా మనం ఆ విధంగా ఏర్పాటు చేసే ఉద్దేశంతో షెడ్యూల్ చేయించాం. ఎవరైతే ఇప్పుడు ఇక్కడ ప్రతి సంతకి కూరగాయలు అమ్మేవాళ్ళతో, బట్టలు అమ్మేవాళ్ళతో, కాయగూరలు, మన కిరాణా షాపులు అమ్మేవాళ్ళతో, జూలో ప్రతి వాళ్ళు దళారులు వస్తున్నారు ఇక్కడికి. మన గిరిజనులకి సరైన ఒక ప్లేస్ అంటూ లేదు మన ఏరియా అంటే. మనకు దాన్ని ఉద్దేశించి మనం ఆ ఒక్క పరిస్థితి లేకుండా, అందుకని కేవలం గిరిజనుల గురించే మనం ఇక్కడ మార్కెట్ షెడ్ కేవలం వాళ్ళు పండించే ఏదే పంటైనా సరే, ఏదైనా వాళ్ళు తయారు చేసే ఏ వస్తువుని సరే ఇక్కడ అమ్ముకోవడానికి వీలు ఉండేటట్టు ఈ షెడ్ మనం పక్కా షెడ్గా నిర్మించాం. మనం ఏజెన్సీ 7 మండలాల్లో మారన్విల్ మండలం, రాజమంగి మండలం, అడ్డదిగల, వైరావరం మండలాల్లో షెడ్ నిర్మించి అవన్నీ సేమ్ ఇదే పొజిషన్లో ఉన్నాయి. కొన్ని అయితే ఇప్పుడు అడ్డదిగలు అయితే మార్కెట్ రైడ్ వాళ్ళకి తెలియకుండా కూడా సూపర్ బజార్ ఓపెన్ చేశారని తెలిసింది. వ్యవసాయ మార్కెట్ కమిటీ వాళ్ళు అయితే నిర్మించారే తప్ప వెంటనే జీసీసీ హ్యాండ్ ఓవర్ చేయడం ఉంది. జీసీసీ హ్యాండ్ ఓవర్ చేసాం కానీ దాన్ని సరిగా యూటిలైజ్ చేసుకునే జీసీసీ వాళ్ళు. అది ప్రజలకు కొంతమందికి అయితే ఎందుకు కట్టారో కూడా తెలియని పరిస్థితిలో ఉంది. అలా విధంగా జీసీసీ వాళ్ళు దాన్ని కొద్దిగా నిర్లక్ష్యం చేశారు. అందు గురించి అవి కొద్దిగా ఇప్పుడు షెడ్లో నిరుపయోగం ఉండడం కారణం మెయిన్ అది. మనం చేసుకోవచ్చు అంటే ఒక జీసీసీ అనేది కాదు, ఎవరైతే ఎవరైనా సరే మన ట్రైబల్స్లో ఎవరైతే యాక్టివ్ మెంబర్స్ ఉన్నారో, ఎవరైతే నేరుగా పంపించారో వాళ్ళకి చేసుకోవచ్చు. ఎటువంటి పర్మిషన్ లేదు. దానికి గ్రామ కమిటీల ద్వారా కానీ, ఎవరైతే యాక్టివ్ మెంబర్స్ సోషల్ ఆర్గనైజేషన్స్ ద్వారా కానీ, ఏమైనా కొన్ని సంస్థలు ట్రైబల్ని ఎంకరేజ్ చేసే సంస్థలు, వాళ్ళ యొక్క స్థితిగతులు తెలిసిన సంస్థల ద్వారా మనం దాన్ని మళ్ళీ రీఓపెన్ చేసుకోవచ్చు. ఎటువంటి రిపేర్ లేదు. ప్రస్తుతం అయితే కొద్దిగా క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. చేసుకోమని డైరెక్ట్ ట్రైబల్స్ ఎవరైతే వాటిని ఉపయోగించుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. మార్కెట్ కమిటీలో కొంతమంది రైతులు ఉన్నారు. ఆ రైతులు కొంత ఒక యూనిట్గా నిలబడి వారానికి ఇంత మెయింటెనెన్స్ ఛార్జెస్ పెట్టుకోవాలి తప్ప దానికి ఏమి
ఏమంటారు దాన్ని పన్ను కానీ ఎటువంటివి లేవు, ఏమీ లేవు. మార్కెట్ చేయాలంటే దానికి కొద్దిగా గవర్నమెంట్ పర్మిషన్ రావాలంటే ఈ షెడ్లు మనం నిర్మాణం అంటే ఎవరైతే దళార్లకి మోసపోకుండా డైరెక్ట్ నేరుగానే పండించి గిరిజన రైతులు అమ్ముకునే విధంగా ఏర్పాటు చేసామంటారు. మార్కెట్ యార్డ్ అంటే మనకు రాజమండ్రిలోనే అందుబాటులో ఉంది. నాకు ఉద్దేశం ఉంది, ఎందుకంటే అడ్డదిల్లు మనకు మ్యాక్సిమం వైరావరం కానీ గంగావరం కానీ ఈ 2-3 మండలాలు కలిపి సెంటర్ అవుతుంది. ఎందుకంటే అడ్డదిగుల సంతలో ఇక బాగా సీతఫలాలు కూడా ఉంది. అలాగే మామిడిపళ్ళు తెచ్చుకుంటున్నారు, ములక్కాళ్ళు అమ్ముకుంటున్నారు. ములక్కాళ్ళు కూడా మార్కెట్ దీనికి రైతుకు సంబంధించింది. చింతపండు సేకరణ జీసీసీ ఉంటుంది. ఈ టమాటాలు ఈ వంకాయలు కూడా మనం దాన్ని పెట్టి చేయొచ్చు. దానికి మన గవర్నమెంట్ నుండి మనం లెటర్ పెట్టి ఫస్ట్ ఏం చేయాలంటే మనం కూడా అవసరమైతే ఒకసారి మార్కెట్ యార్డ్ వాళ్ళతో చర్చించి అవసరమైతే ఒక మీటింగ్ పెట్టి మనకి డైరెక్టర్లు ఉన్నారు, ఇప్పుడు నామినేటెడ్ పోస్ట్ అండి, ఆ డైరెక్టర్లతో కృషి పట్టుదల ఉండాలి. ఏం చేయాలన్నా ఏదో ముక్కుమడిగా పెట్టాం దాన్ని చేసేస్తాం అంటే సరిపోదు కదా. దాని యొక్క కార్యాచరణ సరిగ్గా అమలయ్యేటట్టు చూడాలి. మనకు ఏదైతే మనం చేసాం దాన్ని పక్కగా అమలయ్యేటట్టు చూస్తే దానికి ఫలితం తర్వాత ఉంటుంది. కొద్దిగా తొందరగా ఉండకపోయినా కొద్దిగా లేట్ అవుద్ది. కొన్ని అవగాహన వచ్చేసరికి కొంత లేట్ ఎలా టైం పడుతుంది, దానికి కొద్దిగా డిలే అవుతుంది. రైతులకు చిన్న సలహా, నా ఒక మంచి సలహా ఏంటంటే ఒక ప్రభుత్వం మంచి ఉద్దేశంతో ప్రతి పంచాయతీ ఒక ఆదర్శ రైతు నియమించడం జరిగింది. ఆయన ఎప్పుడు అందుబాటులో ఉంటాడు. ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ మండలానికి ఉంటాడు, ఒక ఎక్స్టెన్షన్ ఆఫీసర్ కంపల్సరీగా ఉన్నాడు. ఏదైనా ఒక పంట పండించే ఫలసాయాలు ఒక అమ్ముకోవడమే కాకుండా పంటలో వచ్చే నష్టాలు కానీ వాటిని ఇన్సూరెన్స్ చేసుకునే విధంగా కూడా మనం ఆ విధంగా మన గ్రామ సభల ద్వారా మొత్తం రైతులు తెలియజేయడం జరుగుతుంది. ఇన్ కేసు ఇలాంటివి కూడా మనం అన్ని 17 పంచాయతీలు ఉన్నాయి వైరావరం మండలంలో. 17 పంచాయతీలు కూడా ఆదర్శ రైతులను కూర్చోబెట్టి మనం మీటింగ్ పెట్టుకొని ఆ అవసరమైతే ఎవరైతే రైతు బాగా పండించే రైతు ఎవరు ఉంటాడో ఆ రైతుల దగ్గర మనం ఒక తీసుకొని మీరు ఏంటి ఇలా చేస్తున్నారు, మీకు ధర ఇంత పెరుగుతుంది, దాని పెరుగుతుంది, దాని ఏ విధంగా రేటు ఉందని ఎప్పటికప్పుడు మనం తెలియజేయగలదు. ఈరోజు వంకాయలు ఉన్నాయి, ఇప్పుడు వంకాయలు అమ్ముకునే సీజన్. ఇప్పుడు వంకాయ ఇక్కడ డిక్కి 50 రూపాయలు కొంటాడు, ఎర్రవరం బూరుపూడి మన కాకినాడ తీసుకెళ్ళి 150 రూపాయలకు అమ్ముతాడు. అదే ఇక్కడ మనం చేసుకుంటే బాగుంటుంది. ఆ విధంగా మనం ఒక టైప్ చేసుకొని ఆ రేటుకి అటు ఇటు 10-20 తేడా ఇలా ట్రాన్స్పోర్టేషన్ కొద్దిగా కమిషన్ ఏదో ఉంటుంది, అది మిగతా చాలా చేయడం బాగుంటుంది. మెయిన్ కోఆర్డినేషన్ ఏంటంటే మెయిన్ ఆదర్శ రైతుల ద్వారా మనం కమిటీని సెలెక్ట్ చేసుకుని ఆ విధంగా చేసుకుంటే మంచిదని నా ఉద్దేశం. ఇప్పటి వరకు మండల అధ్యక్షులు చెప్పిన మాటలు విన్నారు కదా. మాటామంతిలో రైతులకు సరైన గిట్టుబాటు ధర ఉందా లేదా అనేది తెలుసుకుందాం. ధరలు తక్కువగానే ఉంటుంది, ధర గట్ట పెంచట్లేదు. వంకాయలు తక్కువ అయితే రేటు ఉంటుందండి, ఎక్కువ దిగితే మార్కెట్కు రేటు తగ్గిస్తానండి. నచ్చిన రేటుకి ఇవ్వరు కదా, ఇవ్వరు కదా. ఆ నచ్చిన రేటుకి ఇద్దామంటే వారు ఇవ్వరు, ఆ రేటుకి వాళ్ళు పట్టుకపోరు. ఇటుబడంతా రేటు ఎక్కువ ఉంటుందండి, మాకు అలా చేసుకుంటారండి. 90-80 రేటుని బట్టలేండి, ఇంకా మార్కెట్ రేటుని బట్టి. ఇంకా అక్కడ రేట్ లేదు, ఇక్కడ ఈ రేటు కొంతమంది వీళ్ళు. అక్కడ లేదా మేమేం రేటు కొనమయ్యా అంటారు. తర్వాత వాళ్ళకి 100కి ఏలోకో మిగులుతుంది డబ్బులు. అందుగురించే ఇప్పుడు వ్యాపారం చేసేవాడు మానాడు. దాని దగ్గర రేటు ఉంటుందంటే ఆ రేటుని దానికి గిట్టుబాటు ధర ఇచ్చేస్తామండి. మన దగ్గర ఉన్నప్పుడు రేటు డౌన్గా ఉంటుంది, సౌకర్యాల దగ్గరికి వెళ్ళాక రేటు పెరుగుతుంది. దానివల్ల ఏ పంట వేసినా రైతుకు కానీ లాభం అంటూ నా దృష్టిలో కనపడలేదు. మనం ప్రైవేటు మార్కెట్కు వెళ్ళి పెద్ద మార్కెట్కి వెళ్ళి మనం ఇచ్చి ఉంటేనే లాభం అండి. మన ఇప్పుడు ఏలిసడాలు ఉన్నారు సౌకర్యాలు, అక్కడ 1500 ఉన్నదంతా ఇక్కడికి వచ్చి 1400 కొంతుడు, 1400 1200 అక్కడ కొంటాడు. మార్జిన్ 100 రూపాయలని 100 రూపాయలు మిగులుతుంది కదా బస్తాకి. దగ్గరలో జరుగుతుంది అనేసి అంటే ఏదో టైంకి వెళ్ళి కొంటారు, ప్రెస్గా ఉంటాయి. అదే అక్కడ నుండి దూరం నుండి పట్టుకొస్తే ఏదన్నా ఏ కూరగాయలు కొన్నా వదిలిపోతూ ఉంటాయి. అమ్మకంలో ఇంక ఇలాగే తేడాలు జరుగుతున్నాయి. దగ్గర ఒక రేటు ఉంటుంది, ఒక దగ్గర మా దగ్గరకు వచ్చాక ఇది తక్కువ అంటారు. ఇంకా రూపాయి తగ్గటమే కానీ మాకు సరైన రేట్ అన్నది ఫిక్స్డ్ రేట్ లేదు ఇక్కడ. ఇబ్బందులు పడితేనే ఉంటాం. ఒక రోజుకెళ్ళి మా రేటు జీడి పిక్కల రేటు ఉందంటే 40 రూపాయలు అన్నారు. 2 రోజులు వర్షం పడబోతాడికి 33 పెంచేశారు. ఈ అడవి ఉత్పత్తి సేకరిస్తారు కదా, మీరు ఎలాంటి ఇబ్బంది పడుతున్నారు? అడవిలోకి వెళ్తే చాలా కష్టం అండి. చెట్లు ఎక్కడం, తర్వాత ఉదయాన్నే వెళ్తూ ఉంటే ఎలుగుబంట్లని, ఇప్పుడు జిగురు ఉందండి కొండకి వెళ్ళే టైంలో ఒక టైంలో ఎలుగుబంట్లు రావటం. అలాగే మా ఊర్లో అతనికి ఇక్కడ పీకేసినాయండి మొన్న ఈ మధ్యనే. అలాగా జరుగుతూ ఉంటాయని గుర్రగేదెలని ఇవని వాటన్నిటి నుంచి తట్టుకొని వచ్చి ఈ మా ఏజెన్సీల వల్ల వాటన్నిటిని తట్టుకొని అడవిలోకి వెళ్ళి అవి తీసుకొచ్చి చేసుకుంటున్నామండి.
ఇబ్బంది అండి మరి కొండలు ఎక్కాలి, గొప్పలు ఎక్కాలి, ముళ్ళు ముట్టడానికి అన్నీ మేము తిరగాలి. కాళ్ళంతా రక్కకపోతే, ఒళ్ళంతా రక్కకపోతే అన్ని చీమలు పడి బాగా తెచ్చుకుంటే మాకు గిట్టుబాటుగా వస్తలేదు. ఉన్నాయండి, మనకు కొద్ది ఇబ్బందులు ఉన్నాయి. మరి ఎలాంటివి అంటే ఇప్పుడు కొండలు పెద్ద ఇది రాకుంటున్నాయి కదండి. ఈ లోపల కొంత మట్టుకు మనకి గిరిజన కార్పొరేషన్కి పట్టుకెళ్ళినా వాడు తక్కువ రేటుగా అడుగుతున్నాడండి. ఇప్పటి వరకు ధరల గురించి విన్నాము. ఇప్పుడు జీసీసీ మేనేజర్ గారు ధరల గురించి ఏం చెప్తున్నారో తెలుసుకుందాం. మామూలు వ్యవసాయంలో పండే పంటలు పండిస్తాం. వ్యవసాయంలో అటవీ ఫలసాయాలు కొనుగోలు రేట్లు అనేది విశాఖపట్నంలోనే జరుగుతుంది. లోకల్ పరిస్థితులు అంటే డివిజన్లో ఉన్న పరిస్థితుల్లో రేట్లు తక్కువ ఎక్కువ, ఒకవేళ తక్కువ వస్తే ఆందోళన చేసి రేట్లు మాకు ఇంత పెంచాలని అనుకున్నప్పుడు డివిజనల్ మేనేజర్ గారు సంబంధిత లోకల్ ప్రాజెక్ట్ ఆఫీసర్ వారి చర్చల్లో వెంటనే న్యాయం జరగడానికి లోకల్గా అయితే డివిజనల్ మేనేజర్ పిఓ గారు మాట్లాడి చేస్తూ ఉంటారు. ఎండీ గారితో సంప్రదించి రేట్ల కోసం కమిటీ అంటే విశాఖపట్నంలోనే జరుగుతుందండి. అది జీసీ తరపున ఏమైనా స్కీమ్లు ఉన్నాయండి? మా తరపున స్కీమ్స్ అంటే ఏం లేవు. కొత్తగా కోవిల మొక్కలు పెంపకం గురించి ఒకటి చర్యలు తీసుకుంటున్నాం. ఆల్రెడీ అడ్డదేల మండలం, గంగవరం మండలంలో అటవీ ఫలసాయాలు మార్కెట్ రేట్లు ఎలా ఉన్నాయి, వాళ్ళు మన దగ్గర ఎంతైతే కొంటారో మనం ఎంతైతే గిరిజనుల దగ్గర నుంచి కొనడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఒక చింతపండు ఉంది, బయట ఒక 20 రూపాయలకి మా దగ్గర కొంటామని ఎవరైనా వస్తే కనుక దాని రవాణా ఖర్చులు, లోడింగ్ అన్లోడింగ్ అని తగ్గించి ఎంతైతే ట్రైబల్స్కి ఇవ్వవలసి వస్తుందో అంత ఎక్కువ రేటు ఇస్తారు. ఇప్పుడు మేము ఇక్కడ 20 రూపాయలు కొని బయట మార్కెట్లో 15 రూపాయలకు అమ్మవలసి వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? సంస్థ నష్టపోతుంది. తర్వాత గిరిజనులకు రేటు ఇవ్వడం అనేది బాగానే ఉంటుంది, కానీ సంస్థ నష్టపోతుంది. ఆ సంస్థ నష్టపోవడం వల్ల ఏమవుతుందంటే ఆర్థికంగా సంస్థకి పెద్ద భారం అయ్యి ఇలా 2-3 సంవత్సరాలు జరిగితే సంస్థ కుంటుపడిపోవడానికి అవకాశం ఉంటుంది. పంచాయతీరాజ్ చట్టం ప్రకారం గిరిజనులు పండించే పంట గిరిజన సహకార సంస్థ కనుక రేటు తక్కువ ఇస్తే దానికన్నా రేటు ఎక్కువ ఇచ్చే వ్యక్తి ఎవరైనా కనుక ఎక్కడ ఉన్నా సరే గిరిజన రైతు పట్టుకుని వెళ్ళి అక్కడ అమ్ముకోవచ్చు. ఇంకా మైదాన ప్రాంతాల నుంచి వచ్చిన ఎవరైనా సరే 19 రూపాయలు కొనాలి తప్ప 18 కంటే అతనికి ఎవరు? 18 రూపాయలు ఆల్రెడీ జీసీసీ కొంటుంది, గ్రామాల్లో కొంటుంది అని చెప్పేసి గ్రామాల్లో ఉన్న జీసీసీకి అమ్మడానికి ప్రయత్నం చేస్తారు తప్ప ఈ 18 రూపాయలకి మైదాన ప్రాంతాలకు ఎక్కడికో పట్టుకెళ్ళి అమ్ముకోవాల్సిన అవసరం వాళ్ళకి లేదు. దీని ఉద్దేశం ఏంటంటే బేసిక్గా జీసీసీ అనేది ఒక సంస్థ ఉంది కాబట్టి, సపోర్టింగ్ ప్రైస్ జీసీసీ పెట్టింది కాబట్టి బయట ఇంకా రేట్లు పెరగడానికి అవకాశం ఉంది. ఈ అటవీ ప్రాంతంలో నివసించే ప్రజలు ఎక్కువగా వ్యవసాయం అలాగే అటవీ ఉత్పత్తులపై ఆధారపడి జీవనాన్ని గడుపుతూ బ్రతుకుతున్నారు. అలాగే వ్యవసాయంలో వచ్చే ఆదాయం కుటుంబ పోషణకు సాలక వారు అటవీ ఉత్పత్తుల కోసం భయంకరమైన కొండ ప్రాంతాల నుంచి జిగురు, తేనె, ఉసిరి మొదలగునవి సేకరిస్తున్నారు. ఇలా వారం పొడుగునా సేకరిస్తున్న ఉత్పత్తులకు సరైన గిట్టుబాటు రేట్లు తెలియక బయట దళారుల వద్ద కొంత ఆదాయాన్ని నష్టపోతున్నారు. అలాగే జీసీసీ వారు అన్ని ఉత్పత్తులు కొనుగోలు చేసినప్పటికీ తూకల్లో మోసాలు, అలాగే ప్రభుత్వం వారు గిరిజనుల కోసం ప్రమాదకర విషయాల్లో ప్రభుత్వం వారి నుండి సహకారం అందకపోవటం వల్ల మరింత ఎక్కువగా నష్టపోతున్నారు. ఇప్పుడు తమ్మిరెడ్డి గారు ఏం చెబుతున్నారో విందాం. నా పేరు పల్లాల తమ్మిరెడ్డి అండి. మాది పసరిగిన్నె గ్రామం. మా అడవిలో ఉసిరికాయ, సీకాయ, ఇడుపు, ముసిడి, కొబ్బరి బంక అంటే చింతపండు. ఇంకా ఉసిరికాయ కూడా డబ్బులు అంతే రేట్ లేదు. 18 రూపాయల నుండి 20 రూపాయల దాకా అన్నారు. అది ఎంతవరకు అన్నదంటే ఒక వారం రోజుల్లోనే కొన్నట్టు అయ్యారని ఇంకా అది కూడా తీసుకోలేదండి. కొండ చీపురు 12 రూపాయలకు కొంటారు. అదే మాకు గిట్టుబాటుకి ఏమవుతుందండి? అదే ప్రైవేట్ అంటే 15 రూపాయలకు కొంటారు. 15 రూపాయలకు కొంటే ప్రైవేటు పట్టుకెళ్ళి అమ్ముకుందామంటే వీళ్ళు జీసీసీ వాళ్ళు వెళ్ళనిస్తలేదు. అదే రేటుకి కొనండి అంటే మేము పై నుండి వచ్చిన ఆర్డర్ ప్రకారంగా మేము కొంటాం, లేకపోతే కొనంటారు.
ఇప్పటి వరకు అటవీ ఉత్పత్తుల వలన పడే ఇబ్బందులు విన్నారు కదా. ఇప్పుడు తాడిపి సేకరించడం వల్ల పడే ఇబ్బందులు బోనం వీర వెంకటరెడ్డిని అడిగి తెలుసుకుందాం. నా పేరు బోనం వీర వెంకటరెడ్డి, మాది దొరమాడి. మేము వ్యవసాయం చేస్తుంటాం. తాడి పీసు బలిగలు తీయడానికి ఎంత దూరం వెళ్తారు? తాడి పీసు తీయడానికి అయితే ఊర్లోనే తక్కువ, పైకి వెళ్ళడానికి 2-3 కిలోమీటర్ల దూరం వెళ్ళి తెచ్చుకుంటుంటాం. మీరు ఇవి సేకరించడానికి ఎటువంటి ఇబ్బందులు పడుతుంటారు? మేము పొద్దున్న లేచి టీ తాగేసి మోపు కత్తి ఏరుకొని వెళ్తాం చెట్టు ఎక్కడానికి. చెట్టు ఎక్కిన తర్వాత మాకు బలగలు వచ్చేటప్పుడు కాలనే చెయ్యని జారిపోవచ్చు, కత్తి జారిపోయినా తెగుతుంది అన్నమాట. గరగమ్మలు గట్ట పెద్ద పెద్దవి ఉంటాయి, అవి బలగలు గట్ట జారిపోయి తెగడం గట్ట జరుగుతుంటుంది. 30 కేజీ 40 కేజీలు బరువు తెస్తారు కదా, ఇప్పుడు తాడి పీసు కూడా అంతే బరువు వస్తుంది? తాడి పీస అంతే, కనీసం చిరసగలు రావడం కూడా కష్టమే. 40 కేజీలు తెస్తే 15 కేజీలు అలా వస్తుంది. తూకాలు వేస్తున్నారు కదా, తూకాల ధర ఏమైనా మోసాలు ఏమైనా ఉన్నాయా? తూకం దగ్గర మోసం లేదు కానీ ఇంకా యథార్థం చెప్పి 2 కేజీలు తీసి. మరి మీకు లాస్ అనిపించట్లేదు అలా తీయడం వల్ల? అలా తీయడం వల్ల మేము కొట్టుకున్నది ఒక రోజు కొడితే కానీ 1 కేజీ అవుతలేదు కదా, ఆ కేజీ పీస్ తీసేస్తే మరి ఎంత కష్టం పోద్ది అక్కడ. మరి మీరు అడగలేదా? మేము అడిగినా సరే కానీ నాన్ పీస్ తీసుకొస్తున్నారు అనేసి తీసాము అనేసి అంటున్నారు. మరి అంత కష్టపడి తెచ్చుకుంటున్నారు కదా, మరి సరైన గిట్టుబాటు ధర ఉందా? అంత కష్టపడి తెచ్చినా మాకు సరైన గిట్టుబాటు ధర లేదు, అడిగే వాళ్ళు కూడా ఇవ్వలేరు. ఇంకా అటవీ ఉత్పత్తులు సేకరించడంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో బాలరాజుని అడిగి తెలుసుకుందాం. నా పేరు వెలుగురు బాలరాజు అండి. మా గ్రామం పేరు సింటారపాలెం అండి. ఇక్కడ 7 గంటలకు బయలుదేరినండి, పోయి అడవిలోకి అలా రోడ్డున ఇక్కడి నుంచి లేదంటే ఒక 20 కిలోమీటర్లు ఉంటుంది అడవిలో. రోడ్డుకి వెళ్తే అటు రోడ్డు పక్కన ఉందిదండి బంటి, పిల్లలు 2 పిల్లలు తల్లి ఉండేసి వచ్చేసి కలపడం పడిపోయిందండి. నా మీదకి పడిపోతే నేను నా వెట్టానికలు పడిపోయానండి. పడిపోతే చేయి పట్టుకొని కూడా ఇలా పెట్టేసి దానికి కూడా కొట్టేదండి. కొడితే అటు ఉండేసి పిల్లలు రోడ్డు ఎక్కండి, చిన్న పిల్లలు కదండి. మా అమ్మకి చంపెట్టాను, పరిగెట్టి పోయండి. అవి పోతే ఇక్కడ నొక్కేసిందండి, నొక్కేసి ఇది కూడా పరిగెట్టుదండి. నొక్కేసిందండి బంటి ఇలా చెయ్యితోటి, గోర్లు ఉంటాయి కదండి అంత పొడుగు, నొక్కేసి పరిగెత్తుందండి. ఇక్కడ ఊపిరి కూడా వస్తుందండి. అక్కడి నుంచి మా 3 కుర్రోళ్ళు వచ్చి చూసారు నాకు. దారికి అక్కడి నుంచి చాలా దూరం నడిచి వచ్చానండి. అక్కడ గంట జోలపోయి అలా పడుకొని ఉంటే వచ్చేసి అక్కడి నుంచి ఇక్కడికి ఎత్తుకు వచ్చారండి. మీరు ఎప్పటి నుంచి ఈ జిగురు సేకరిస్తున్నారు? మేమా 5-6 సంవత్సరాలు అయిపోతుందండి. జిగురు ఒక వారానికి 3 కేజీలు 4 కేజీలు తీస్తామండి. దానికి మాకు సరైన గిట్టుబాటు ధరలు లేక జీసీసీ వాళ్ళు తీసిరండి. అడవిలోకి భయం పడకుండా వెళ్ళాలా. ఇప్పుడు నాకు ఇలా కానీ జరిగిన కానీ కొంతమంది డౌట్ పడతారండి వెళ్ళినాక అడవిలోకి జంతువులకి. ఇప్పుడు మీకు ఎలుగుబంటి కరిచింది కదా, మీకు ప్రభుత్వం నుంచి ఏమైనా సహాయం అందిందా? అందలేదండి. ఏదో చిన్న చిన్న కూలి అడవికి వెళ్ళి తెచ్చి ఏదో రకంగా అమ్ముకొని గడిపించుకుంటాను సార్. అలా నాకు 4 పిల్లలు సార్. మీ కుటుంబంతో కూడా అడవి మీద బతికేదా? నువ్వు తెస్తే తినేవారు? తినేవారండి. నేను తెస్తేనే ఒక్కడిని తేవాలండి. పిల్లలు నాశం. ప్రతిరోజు ఎండ కాదు కొండ కాదు అన్నట్టు పొద్దున్నే వెళ్ళి మధ్యాహ్నాంకలు వస్తాను సార్. ఇప్పటి వరకు బాలరాజు గారు ఏం చెప్పారో చూసారు కదా. ఇప్పుడు ఫారెస్ట్ రేంజర్ గారు ఏం చెప్తున్నారో తెలుసుకుందాం. నా పేరు ఎంఎస్ఎస్ మూర్తిరాజు. నేను ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అడ్డదేగలకు పనిచేస్తున్నాను. అడవిని సంరక్షించటం అంటే నా రేంజ్ పరిధిలో ఉన్న అటవీని సంరక్షించటం, తదుపరి ఈ సిబ్బందిని పర్యవేక్షించటం, వాళ్ళ పనులు, అలాగే
ఈ సెక్షన్స్లో ఉన్న విఎస్ఎస్లు అన్నిటిని సవ్యంగా జరిగేటట్టు చూడడం. ఈ అటవీ విస్తారమైనది, ఎన్నో ఉత్పత్తులు ఉన్నాయి ఇందులో. తేనె, అడ్డాకులు, అలాగే బీడి ఆకులు, ఇంకా ఇంకా ఎన్నెన్నో ఉత్పత్తులు ఉన్నాయి. ఈ అన్నిటి మీద కూడా గిరిజనులు, ఈ లోకల్గా ఉండే కమ్యూనిటీ అంతా కూడా వాళ్ళ ఆదాయాన్ని పెంపొందించుకోవడానికి అవకాశం ఉంది. వన్యప్రాణులు అడవిలో కూడా ఉంటాయి, మనతో పాటు అవి కూడా, మనుషులతో పాటు అవి కూడా అడవిలో ఉంటాయి. కాబట్టి వాటి ఉత్పత్తుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సేకరించకూడదు. అదేవిధంగా కొన్ని షెడ్యూల్స్ కొన్ని ఉన్నాయి. అంటే ఆ షెడ్యూల్స్లో కొన్ని నిషేధించబడిన చెట్లు ఉన్నాయి, చెట్లు మొక్కలు ఉన్నాయి, ఔషధ మొక్కలు. అవి అంతరించిపోవడానికి సిద్ధంగా ఉన్నాయన్నమాట. ఇంచుమించు అంతరించిపోయే దశలో ఉన్నాయి. అటువంటి మొక్కలను మట్టుకు ఎట్టి పరిస్థితులను సేకరించకూడదు. మిగిలిన అటవీ ఉత్పత్తులు ప్రజలకి, వాళ్ళు గిరిజనులు అందరూ సేకరించుకోవచ్చు. ఇప్పుడు అంతకుముందు గతంలో కొంత రిస్ట్రిక్షన్స్ ఉండేవి. ఏంటంటే కేవలం గిరిజన కార్పొరేషన్కు మాత్రమే అమ్మాలి అని రిస్ట్రిక్షన్ ఉండేది. ఇప్పుడు ఈ కొత్త యాక్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు స్వేచ్ఛగా వాళ్ళకి ఎక్కడైతే డిమాండ్ ఉంటుందో అక్కడ తీసుకెళ్ళి అమ్ముకునే అవకాశం కల్పిస్తుంది. అటవీ ఉత్పత్తులు బయటి ప్రాంతానికి వెళ్లకుండా ఏం జాగ్రత్తలు తీసుకుంటారంటే, అటవీ ఉత్పత్తులు బయటికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కేవలం కలప ఒక్కదానికి, అదేవిధంగా వన్యప్రాణికి సంబంధించిన విషయాలకు వాటికి మట్టుకే మేము జాగ్రత్తలు తీసుకోవాలి. అవి తీసుకుంటున్నాం. మిగతా వాటికి జాగ్రత్తలు తీసుకోవాల్సిన పని లేదు. అవి గిరిజనులు సేకరిస్తారు, వాళ్ళు ఎక్కడికైనా తీసుకెళ్ళి అమ్ముకుంటారు. దాని గురించి మేము ప్రత్యేకించి ఏమి చర్యలు తీసుకోవాల్సిన పని లేదు. అడవికి సంబంధించి కలప ఉత్పత్తులు, తర్వాత ఈ వన్యప్రాణి విషయంలో వాటి బాడీ పార్ట్స్ అలాంటివి ఏవి ట్రాన్స్పోర్ట్ కాకుండా, స్మగ్లింగ్ కాకుండా అవి మట్టుకు మేము కాపాడుతున్నాం, చర్యలు తీసుకుంటున్నాం. లోకల్ గిరిజనులకి లబ్ధి పొందే విధంగా, వాళ్ళకి ఆదాయం వచ్చే విధంగా మొక్కలను పెంచడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్యాంబూ ఉంది. బ్యాంబూ 3 సంవత్సరాలకు ఒకసారి ఈల్డ్ వస్తూ ఉంటుంది. అది రికరింగ్గా వస్తుంటుంది. మా అడ్డతీగల రేంజ్ పరిధిలో దుచ్చెత్తి అనే బిఎస్ఎస్ ఉంది. వాళ్ళకి ఇప్పుడు కొన్ని లక్షల రూపాయలు ఆదాయం వచ్చింది దానివల్ల. అది వాళ్ళు చక్కగా పంచుకుని మరింత అభివృద్ధి చేసుకుంటున్నారు. లక్షల్లో ఆదాయం విఎస్ఎస్కి రావడం అనేది ఎక్కడో కానీ జరగని పని. అటువంటి కార్యక్రమం జరగడానికి కారణం వాళ్ళకున్న బ్యాంబూ రిసోర్స్. ఆ బ్యాంబూ వల్ల అంతటి ఆదాయం వచ్చింది. అందుకనే మిగతా విఎస్ఎస్లో కూడా ఎక్కడ పాసిబిలిటీ ఉంటే అక్కడ ఈ బ్యాంబూ రీజనరేట్ చేయడానికి మేము ట్రై చేస్తున్నాం. కేవలం అడవి మీదే వాళ్ళ ఆధారం ఉంది. అట్ ద సేమ్ టైం వాళ్ళు దాన్ని కంటిన్యూస్గా జాగ్రత్తగా కాపాడుకోవాలనే అవగాహన వాళ్ళకి ఉండడం లేదు. జీవనాధారమైన ఈ అడవిని కోల్పోతే జరిగే ఫర్ ఎగ్జాంపుల్ ఈ కోవెల, ఉసిరి, అలాగే ఇంకా మిగతా జాతుల చెట్లు, నరమామిడి, ఇవన్నీ కూడా ఒకసారి ఒక చెట్లు కోల్పోయిన తర్వాత మళ్ళీ అదే చెట్టు మనకు పెరగాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందన్న కనీస అవగాహన వాళ్ళకి వచ్చేటట్టు మనం ప్రతి ఒక్కరిని ఈ సందేశం అందే విధంగా మనం కార్యక్రమాలు రూపొందించుకుని ట్రైనింగ్ ఇవ్వడం, అవగాహన పెంపొందించడం చేస్తే ఈ అడవి కాపాడబడుతుంది. ఈ కొండ ప్రాంతంలో నివసించే ప్రజలు ముఖ్యంగా వ్యవసాయం, అడవి ఉత్పత్తులు, అలాగే పండ్ల పలాశయాలు సేకరించుకుంటూ బ్రతుకుతున్నారు. కొవ్వెలపాలెం గ్రామంలో చాలా కుటుంబాలు పళ్ళ తోటల్లో వచ్చే పలాశయాలను సేకరించుకొని వాటిని అమ్ముకుంటూ వచ్చిన ఆదాయంతో చిన్న కిరణ కొట్టి పెట్టుకుని జీవనం గడుపుతున్నారు. అలాగే బయట పనికి వెళ్లకుండా ఇతరులకు పని కల్పిస్తున్నారు. ఈ విధంగా పండ్ల పలాశయాలు సంతకు పట్టుకెళ్లి స్వయంగా అమ్ముకుంటున్నారు. ఇప్పుడు వెంకటరెడ్డి గారు ఏం చెప్తున్నారో తెలుసుకుందాం. నా పేరు మురళా వెంకటరెడ్డి. మీరేం చేస్తుంటారండి? మేము వ్యవసాయ డిపార్ట్మెంట్లో వ్యవసాయం చేస్తున్నాం. మీకు ఎన్ని ఎకరాలు భూమి ఉంది? మాకు ఉన్నది 15 ఎకరాల భూమికి ఉంటుంది. బంగినపల్లి, ఇది తర్వాత జీడి మామిడి వేసాం ఉన్నది, పళ్ళతోట వేసింది ఉన్నది.
మీకు మామిడి తోట ఉంది కదండి, ఉంటుంది. మామిడి మొక్కలు ఎన్ని ఉన్నాయండి మొత్తం? అంటే మామిడి మొక్కలు ఒక 60 దాకా ఉంటాయండి. సీతాఫలకాయలు మోతున్నాం అనుకోండి, అవి ఎంతంటే 150, 160 అమ్మితే వీళ్ళ కూలీలకు 60 ఇచ్చి మాకు 100 తీసుకుంటున్నాం. పూర్వకాలం పంటలు పండిస్తున్నారండి మీరు ఇప్పుడు? పూర్వం పంటలు తగ్గిపోయండి. అంతే పూర్వ పంటలు అంతే గంటె, జొన్న, సోడె, కొర్ర, సామ ఈ రకాలు పండించేవాళ్ళండి. ఇప్పుడు అవి కాదు కదా, పండితే ఒరే, లేకపోతే ఇక గడ్డే. పళ్ళ తోటలు పెంచడం ఉపయోగం. ఇప్పుడు ఈ పంటలు మన ధాన్య పంటలు, తిండి పంటలు తగ్గిపోయినా డబ్బు పంటలు ఎక్కువ అయిపోతున్నాయి కదా, అందుకు పళ్ళ తోటలు పెంచడం ఎక్కువ అయిపోతుంది అన్నమాట. పండ్ల తోటలు పెంచుకోవాలంటారా మానేమంటారా? అది పెంచడం మంచిదండి బాబు, ప్రజలు తింటారు కదా. ఇప్పుడు మేము పెంచుకుంటున్నాం అనుకోండి, మేము తినలేము. మన కడుపులో పుట్టిన పిల్లలు నీ బోటుగాళ్ళు నా బోటుగాళ్ళు వచ్చి ఎలా తింటారు కదా, అలా డబ్బులు వస్తున్నాయో లేకపోతే జల్లు వేసుకుంటారో తెలియదు కదా. మనం వెళ్ళిపోతాం పటాభిషేకం, ఇంకా మనం చేసిన పని కాపాడుతా. తోటలు పెంచుతాం, పళ్ళ తోటలు ఇవాళ పోగొట్టాం కదా. తిండి పదార్థాలు జంతికలంటే, తర్వాత ఉండాలంటే ఇలాంటివి తెచ్చుకుంటాం. ఒక 5,000 రూపాయలు సామాన్ తెచ్చామండి. ఇదేమో ఒక నెల దాకా ఎవరైనా తెచ్చామంటే మళ్ళీ 7 రోజుల దాకా అమ్ముకొని సరిపోతున్నది అన్నమాట. మా ఊరి పేరమ్మ కోలిపాలెం. నా పేరు ముల్ల సీతయ్యమ్మ. సీతపల్లి చెట్లు, మామిడి మొక్కలు, ఏదమ్మా డబ్బా మొక్కలు ఉన్నాయి. సంవత్సరానికి సీతపల్లి తోటలో ఎంత వస్తుందండి? సీతపల్లి తోటమ్మా వస్తే 2,000 వస్తుంది. పుల్ల దెబ్బ పచ్చడి, ఏదమ్మా పచ్చడి కాయలు, నారింజ కాయలు తింటాం కదా ఉంచుకొని, అవి మామిడి మొక్కలు, కోల మొక్కలు ఉన్నాయి. మామిడి మొక్కలు ఎంత వస్తుంది? మామిడి మొక్కలు అయితే ఏ బంగనపల్లి కాయలు అయితే 2 చెట్లు కాస్తామా ఉన్నామా, 2 చెట్లు కాస్తే మాకు 2,000 వస్తాయి. మామయ్య ఇక్కడ ఇంటికాడ ఉన్నా, నేను బండి ఆటో ఫోన్ చేసి మరి పట్టుకెళ్తాను. వేసుకుంటున్నామా గంప, అనామో కావడి. అయ్యో గంపలు గుట్ట 50, ఒకవేళ మేము ఖచ్చితంగా ఉంటే 50. కొట్టుంది కదా మీకు, కొట్టి దగ్గర ఏమేమి అమ్ముతారు? నేనా గుడ్లు, మిరపకాయ, ఉప్పు, మంచి నూనె, పిల్లలు తిని అమ్ముతాను. ఎంత వస్తుంది నెలకి? నెలకా ఏటమ్మా, ఏ నెలకి ఏమవుతుంది చెప్పు. ఎంత ఖర్చు పెట్టి చేస్తారు అక్కడి నుంచా? ఒకసారి మామయ్యకి చెప్తే మామయ్య తెచ్చాడు. నేను ఎప్పటి నుంచో సొంతకి వెళ్ళలేదు, తనే తెచ్చి పడేస్తాడు. నేను అమ్ముకోవడానికి జాగ్రత్త చేసుకోవడమే. ఇప్పటి వరకు జయమ్మ అనే ధర అంశం చూసాం కదా. పాడేరు ప్రాంతంలో సంత ఏ విధంగా జరుగుతుందో తెలుసుకుందాం. ఏజెన్సీ ప్రాంతంలో పండించే పంటలు, కూరగాయలు, పప్పు దినుసులు పట్టుకెళ్ళి అమ్ముకుంటున్నారు. అలాగే పాడేరు గ్రామంలో, అలాగే చుట్టుపక్కల గ్రామాలలో పండించే పంటలు, కూరగాయలు, పప్పు దినుసులు, వాళ్ళు పెంచుకునే కోళ్ళు, గొర్రెలు, మేకలు, అడవిలో దొరికే అడవి ఉత్పత్తులు, దుంపలు, పండ్ల ఫలసాయాలు సేకరించి వాటిని వారు స్వయంగా పట్టుకెళ్ళి అమ్ముకుంటున్నారు. దీని వలన వాళ్ళకు కూడా సరైన గిట్టుబాటు ధర లభిస్తుంది. వచ్చిన ఆదాయంతో వాళ్ళకు కూడా కావలసిన సరుకులు కొనుక్కుంటున్నారు. ఇలాగే మనం కూడా పండించే పంటలు, అడవి ఉత్పత్తులు పట్టుకెళ్ళి స్వయంగా అమ్ముకుంటే కావలసిన గిట్టుబాటు ధర లభిస్తుంది.
తూకంలో మోసాలు జరగకుండా చూసుకోవాలి. రైతులు పండించిన పంటలకు ప్రభుత్వ రవాణా సదుపాయం ఉండేటట్లు చూసుకోవాలి. పండించే పంటలకు రైతులు ధరలు నిర్ణయించుకునేటట్లు చూసుకోవాలి. దళారులు గ్రామం వద్దకు రాకుండా చూసుకోవాలి. సంతలో ఉన్న రైతు బజార్లను ఉపయోగించుకోండి. మీరు పండించే పంటలు, పప్పు దినుసులు, కూరగాయలు మార్కెట్కి తీసుకొని వెళ్ళి స్వయంగా అమ్ముకోండి. గ్రామంలో తప్పనిసరిగా మార్కెట్ కమిటీ ఏర్పాటు చేసుకోండి. మీరు పండించే పంటను సక్రమంగా మార్కెట్ చేసుకోండి. దళారుల వల్ల మోసపోవద్దు. మీకు గిట్టుబాటు ధర ఉండేటట్లుగా చూసుకోండి. అందరికీ మా ధన్యవాదాలు. వచ్చే నెల మరొక కొత్త అంశంతో మీ ముందుకు వస్తాం.